హాయ్ ఫ్రెండ్స్, మా పెరట్లో బొప్పాయి మొక్కలు చూసారా? మొక్కలకి కాయలు ఉన్నాయి. ఈ కాయలు మగ్గినప్పుడు చక్కగా తినొచ్చు. మగ్గినవి ఇవి పచ్చికాయలు. ఈ పచ్చికాయలని కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు నేను. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బొప్పాయి కాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని పీలర్ తోటి తొక్క తీయాలి. తొక్క తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఫ్యాను హీట్ ఎక్కాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక స్పూను పోపు గింజలు వేసుకుందాం. ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాం. పోపు గింజలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వేసుకుందాం. ముక్కల్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ముక్కల్ని మూత తీసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా ముక్కల్ని మగ్గనివ్వాలి మంచిగా ఒక 5 నిమిషాలు. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. 1.5 స్పూను కారం వేసుకోవాలి. బొప్పాయి ముక్కలు కొంచెం స్వీట్ ఉంటాయి, సరిపడా వేసుకోండి. ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం. బొప్పాయి ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పుదీనాని తప్పకుండా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ తోటి కర్రీ బాగుంటుంది. బొప్పాయి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బొప్పాయి కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.